అందరికీ నమస్కారం. మనం రుచికరమైన భోజనం చేస్తాం కదా, అది శక్తిగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మ్యాజిక్ వెనక ఉన్న అసలైన హీరోల గురించి ఈరోజు తెలుసుకుందాం. వాళ్లే జీర్ణ ఎంజైమ్లు. మన జీర్ణక్రియకు ఇవి ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. మనం రోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాం, కానీ మన శరీరం దాన్ని ఎలా వాడుకుంటుంది? ఈ మొత్తం ప్రాసెస్ వెనకున్న అసలు పవరేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మన జీర్ణ వ్యవస్థలోనే ఉంది. అదే మన ఈరోజు చర్చ. మన జీర్ణ వ్యవస్థను ఒక సూపర్ కాంప్లెక్స్ ఇంజిన్లా అనుకుందాం. ఆ ఇంజిన్ స్మూత్గా నడవాలంటే అందులో ప్రతి పార్ట్ కరెక్ట్గా ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి. మరి ఆ ఇంజిన్లో ఏముందో చూద్దామా? ఇదిగో ఈ ఇమేజ్ చూడండి. ఇది మన జీర్ణ వ్యవస్థకు ఒక మ్యాప్ లాంటిదనమాట. ఆహారం ఎలా లోపలికి వెళ్తోంది, ఎంజైమ్స్ దాన్ని ఎలా చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతున్నాయో ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అంతేకాదు, సరైన టైంకి తినడం, ప్రశాంతంగా కూర్చుని తినడం, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఎంత పెద్ద తేడా తెస్తాయో ఈ చిత్రం మనకు చూపిస్తుంది. అవును, ఇదంతా ఒక బ్యాలెన్స్డ్ ఫ్లో గురించే. జీర్ణక్రియ ఎంత స్మూత్గా జరిగితే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. సరే, ఇందాకట్నుంచి మన జీర్ణక్రియ వెనుక ఉన్న హీరోల గురించి అనుకుంటున్నాం కదా, వాళ్లే ఈ ఎంజైమ్లు. అసలు ఏంటివి, ఏం చేస్తాయి మన బాడీలో? ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నికల్గా చెప్పాలంటే ఎంజైమ్ అనేది ఒక బయోలాజికల్ క్యాటలిస్ట్. దీని పనేంటంటే మనం తిన్న ఆహారాన్ని మన శరీరం గ్రహించగలిగేంత చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. సింపుల్గా చెప్పాలంటే ఇవి లేకపోతే మనం తిన్నది మన ఒంటికి పట్టదంతే. ఈ ఐడియా బావుంది కదా? వీటిని చిన్న చిన్న కత్తెరల్లా ఊహించుకోండి. మనం కాంప్లెక్స్ ఫుడ్ తిన్నప్పుడు ఈ ఎంజైమ్ కత్తెరలొచ్చి వాటిని కట్ చేసి సింపుల్గా మారుస్తాయి. అప్పుడు మన శరీరం వాటిని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. కరెక్ట్ పాయింట్ ఇదే. ఎంజైమ్లో ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. ఇదే వాటి మెయిన్ జాబ్. ఈ ఒక్క విషయం వాటి ఇంపార్టెన్స్ని మొత్తం చెప్పేస్తుంది. ఓకే, ఎంజైమ్లు ఫుడ్ని బ్రేక్ చేస్తాయని అర్థమైంది. కానీ వాటి పనిలో బ్యాలెన్స్ ఎందుకంత ముఖ్యం? ఒకవేళ ఆ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? అదే ఇప్పుడు చూద్దాం. ఇదే చాలా కీలకం. శరీరంలో ఈ ఎంజైమ్ల బ్యాలెన్స్ దెబ్బతింటే దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన డైజెషన్ మీద పడుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ మొదలవుతాయి. మరోవైపు చూస్తే మన జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే, అంటే ఎంజైమ్లు బ్యాలెన్స్డ్గా ఉంటే, మనం తిన్న ఆహారంలోని ప్రతి పోషకాన్ని మన శరీరం పీల్చుకుంటుంది. మన ఓవరాల్ హెల్త్కి ఇంతకన్నా ఏం కావాలి? సరే, ప్రాబ్లం తెలిసింది. మరి సొల్యూషన్ ఏంటి? మన ఎంజైమ్స్లకు మనం సపోర్ట్ ఇవ్వడం ఎలా? మన జీర్ణక్రియను కాస్త ట్యూనప్ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఇవిగోండి మన ఎంజైమ్స్లకు హెల్ప్ చేయడానికి 2 చాలా సింపుల్ మార్గాలు. మొదటిది ప్రశాంతంగా తినడం. మనం గబగబా తినేస్తే మన బ్రెయిన్ స్ట్రెస్ మోడ్లో ఉంటుంది. అదే నెమ్మదిగా ప్రశాంతంగా నమిలి తింటే మన నాడీ వ్యవస్థ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు ఎంజైమ్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. ఇక రెండోది టైమింగ్. రోజు దాదాపు ఒకే టైంకి భోజనం చేయడం అలవాటు చేసుకుంటే మన బాడీ కూడా ఆ టైంకి జీర్ణరసాలను రెడీగా ఉంచుతుంది. చూసారా, ఈ చిన్న చిన్న అలవాట్లే మన జీర్ణ ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలు. ఒకటి, ఎంజైమ్లు అంటే ఆహారాన్ని కట్ చేసే మన బాడీలోని కత్తెరలు. 2, జీర్ణక్రియ సరిగ్గా జరగాలన్నా, పోషకాలు అందాలన్నా ఆ ఎంజైమ్ల బ్యాలెన్స్ చాలా ముఖ్యం. 3, ప్రశాంతంగా తినడం, టైం పాటించడం లాంటి చిన్న చిన్న అలవాట్లతో మన జీర్ణ వ్యవస్థకు మనం పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. అయితే ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన శరీరం ఎప్పుడూ మనతో ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన జీర్ణ ఆరోగ్యం గురించి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. మనం వాటిని గమనిస్తున్నామా? మన శరీరం మాట వింటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.